నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. షిరిడి సాయి ఆలయంలో ఆభరణాల కుంభకోణం. ఉస్మానియా హాస్టల్ ని తరలించవద్దంటూ ధర్నా చేస్తున్న నర్సులు. రాష్ట్రంలో అక్షయ గోల్డ్ ఘరానా మోసం. బాద్షా టికెట్ల కోసం థియేటర్ల ముందు బార్లు తీరిన అభిమానులు. న్యూస్ అండ్ డీటెయిల్స్. ఎర్రగడ్డలోని కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ వద్ద ముస్లిం శ్మశాన వాటిక కోసం 1969వ సంవత్సరంలో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం జారీ చేసింది. అక్కడ మ్యాజెస్టిక్ గార్డెన్ పేరుతో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించారు. కాలానికి అనుగుణంగా ముస్లిం శ్మశాన వాటికకు వెళ్లటానికి దారి కూడా లేకుండా మెజెస్టిక్ గార్డెన్ వాళ్లు ఆక్రమించారు. ఈ విషయమై ముస్లిం సోదరులు అనేక సార్లు జీహెచ్ఎంసీ మరియు వక్ఫ్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. అందువలన వీరందరూ కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డికి తమ గోడు వినిపించారు. దానికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మైనార్టీ మంత్రి అహ్మదుల్లాతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు వక్ఫ్ బోర్డ్ సీఈఓలతో ఈ విషయమై చర్చించారు. దీనితో స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు మరియు వక్ఫ్ బోర్డ్ సీఈఓ ముస్లిం శ్మశాన వాటిక దగ్గరికి వెళ్లారు. ముస్లిం సోదరులు వెళ్లటానికి వీలుగా దారికి కావాల్సిన ఏర్పాటు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హామీ ఇచ్చారు. మ్యాజెస్టిక్ గార్డెన్ పేరుతో ఉన్న ఫంక్షన్ హాల్ యొక్క అనుమతులను పరిశీలించి ఒకవేళ దానికి సంబంధించిన అనుమతులను తీసుకోకపోతే ఆ ఫంక్షన్ హాల్ను మూయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటికకు వెళ్లటానికి వీలుగా దారిని 15 రోజుల్లో పూర్తి చేస్తానని ముస్లిం సోదరులకు హామీ ఇచ్చారు. కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు. ఇక్కడ కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీలో చాలా పాత ఫ్యాక్టరీ, దాని వెనుకకి 2 ఎకరాల ఒక ముస్లిం గ్రేవ్ యార్డ్ ఉన్నది. మరి ఇది చాలా చరిత్ర గల గ్రేవ్ యార్డు. ఏదైతే ఎర్రగడ్డ బస్తీలు ఏర్పడినప్పటి కన్నా ముందు నుంచి ఈ యొక్క గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఈ యొక్క చరిత్ర గల గ్రేవ్ యార్డ్కి పక్కన మెజెస్టిక్ గార్డెన్స్ అని కొత్తగా ఈ కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీని తీసుకొని ఈ యొక్క గ్రేవ్ యార్డ్ని దాంట్లో కలుపుకొని పోవడానికి దారి ఆపుకొని గ్రేవ్ యార్డ్ ఫంక్షన్ హాల్కి యూజ్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్గా స్థానికంగా ఇక్కడ లోకల్ లీడర్లు మాకు ఇన్ఫార్మ్ చేసడంతో మరి కార్పొరేటర్ గారు మరి స్థానికంగా నేను ఎమ్మెల్యేగా మేము వచ్చి ఆఫీసులను తీసుకొని వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. నిన్న రాత్రి కూడా మన మైనార్టీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క దారి అతి తొందరలో ఇప్పించే బాధ్యత తప్పకుండా మేము తీసుకొని మళ్ళీ గ్రేవ్ యార్డ్ని కూడా డెవలప్మెంట్ చేసేది కూడా మేము తీసుకుంటాము. మరి అదేవిధంగా ఈ యొక్క మెజెస్టిక్ గార్డెన్స్ వాళ్ళది మెజెస్టిక్ గార్డెన్స్ ఏదైతే ఉందో అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదో అని అది కమిషనర్ గారు చూసి మళ్ళీ వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడము, పెనాల్టీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరి అదేవిధంగా ఏ ధైర్యంతో అయితే వీళ్ళు ఈ యొక్క గ్రేవ్ యార్డ్ పోయే దారిని కబ్జా పెట్టినారో మరి
తప్పకుండా భగవంతుడు అనేది ఉన్నారు, తప్పకుండా వాళ్ళకి శిక్షిస్తారు అని కోరుకుంటూ ఈ యొక్క దారిని అయితే మంచి గ్రేవ్యార్డ్ని అయితే మంచి డెవలప్ చేయాలని జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా మేము కోరడం జరుగుతుంది. నోటిఫైడ్ వర్క్ ప్రాపర్టీ బరియల్ గ్రౌండ్ ఏదైతే నోటిఫికేషన్ ఆల్రెడీ అయ్యి ఉందో దానికి యాక్సెస్ లేదు అని స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక కార్పొరేటరు గారు చెప్పిన దాని మీద ఇన్స్పెక్షన్కి వచ్చాము. సో దీంట్లో ల్యాండ్ ఓనర్ని పిలిచి ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చిన అలాట్మెంట్ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఎక్కడో బేగంపేట ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు వాళ్ళ ల్యాండ్కి ఆల్టర్నేట్గా గవర్నమెంటే ఇచ్చిందని చెప్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఒరిజినల్ వాళ్ళకి అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏ కండిషన్స్తో అలాట్ చేసింది, అందులో ఏ రకమైన రాస్తా అది ఏం చూపించారు అనేది చూసి దాని ప్రకారం బరియల్ గ్రౌండ్కి ప్రాపర్ వే ఏర్పాటు చేయడమే కాకుండా ఈ బరియల్ గ్రౌండ్ ఇంప్రూవ్ చేయడానికి కూడా డెఫినెట్గా జిహెచ్ఎంసీ తరపు నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? పర్మిషన్ లేదా మెజెస్టిక్ గార్డెన్? ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇక్కడ యూసేజ్ ప్రకారం వాళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఫీజులు అవి ప్లాన్లు పెట్టామని చెప్తున్నారు. బట్ ఒకసారి చెక్ చేసి ఫీజులు అవి ప్రాపర్గా పెట్టి 33% పెనాల్టీ కూడా పడుతుంది, ఎందుకంటే మనకి పర్మిషన్ రిలీజ్ చేయకోకుండానే కట్టేశారు కాబట్టి అది కడితే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఈ రోడ్ రెడీ చేస్తారు? कारपोरेटर होते हुए यहाँ की आवाम एर्रागड्डा और बड़ोबंडा की आवाम आज एर्रागड्डा या कोहिनूर ग्लास फैक्ट्री को आए, जो मसला 50 साल से हल नहीं हुआ। आज हमारे एमएलए साहब और हमारे लोकल लीडर और हमारे कांग्रेस तेलुगुदेशम पूरे जो भी मुस्लिम लोग और हम सभी मिलजुल के यहाँ कमिश्नर करने लेके और वक्फ बोर्ड करने भी लेके गए लोग, सभी आगे आज पूरा देखे इंशाल्लाह अल्लाह ताला चाहे तो महीना 15 दिन में पूरा क्लियर हो जाता। फंक्शनल का एग्जिस्टेंस तो पहले से था जी, ओल्ड शेड को रिनोवेट करे जी, और मैटर एमसीएच अथॉरिटीज ऑब्जेक्शन था इसमें। कितने साल से साहब ये फंक्शनल तो अभी रिनोवेट करे, फैक्ट्री 50 साल से है। फंक्शनल कितने साल से? फंक्शनल महीनों से, कुछ महीनों से है। मतलब कितने में? एक महीना 6 महीने कुछ एतराज था उसमें जी, फंक्शनल के बनने पे जी, उसमें मैटर कोर्ट में है और ऑलरेडी हमारे स्टे ऑर्डर मिल गया उसमें जी। अब ये वक्त का इशू है, जो भी लीगल प्रोसेस से काम करना है काम करने दो। मतलब इसका परमिशन नहीं है, बल्कि जीएचएमसी कमिश्नर साहब भी बोले, आप लोग भी बोले आपके पास परमिशन नहीं है फंक्शन हॉल का बोलते हैं। अभी आपके सामने जीएचएमसी कमिश्नर साहब जब लेके आए, जब उन्होंने बोले आपको पेनाल्टी भी डालते, बल्कि मैटर कोर्ट में हम कुछ नहीं बात कर सकते, आप कुछ नहीं बात कर सकते, इख्तियार ही नहीं है हमारे को बात करने का, आपको बात करने का, किसी को बात करने का। ऑर्डर कॉपी मेरे साथ है।
लेकिन आज फंक्शन हॉल यहाँ पे कायम हुआ और दूसरे इलीगल चीज़ें बोले रास्ता ना आने की वजह से ग्रेटर हैदराबाद कमिश्नर कृष्णा बाबू और एरिया एमएलए और कारपोरेटर भी आए थे। मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज़रिए आवाम को ये बताना चाह रहा हूँ कि यकीनन ये क़ब्रिस्तान है, इस क़ब्रिस्तान के लिए जगह मुहैया करने के लिए हम गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं और यकीनन हम असदुद्दीन अवैसी साहब नक़ीब मिल्लत के इसमें नोटिस में भी लाएंगे कि इस जगह के लिए हम क्या कर सकते हैं। హైదరాబాద్ ని 2 రోజులుగా అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల నష్టపోతున్న రైతులు, ఇబ్బంది పడుతున్న ప్రజలు. హైదరాబాద్ లో మండు వేసవిలో వడగళ్ల వానలు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్తో సహా పలు నగరాల్లో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వడగళ్ల వానతో ప్రజలు తీవ్రంగా గాయపడగా మరికొందరు మృతి చెందారు. అలాగే రైతన్నలకు తీవ్ర పంట నష్టం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో ఇంటి గోడ కూలి బాలిక తీవ్ర గాయాల పాలైంది. ఇంకా పలు చోట్ల విద్యుత్ తీగలు తెగి 4 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. కరీంనగర్, మెదక్తో సహా పలు జిల్లాల్లో అకాల వర్షం కారణంగా రైతులు చాలా వరకు నష్టపోయారు. రైతులు తమ పంటలకు విద్యుత్ లేకపోయినా కష్టపడి సాగు చేసి పంట చేతికి అందే సమయంలో వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. విశాఖలోని అక్షయ గోల్డ్ కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఖాతాదారులకు వందల కోట్ల రూపాయల్లో ఎగనామం పెట్టింది. రాష్ట్రంలో మరో రోల్ గోల్డ్ కంపెనీ ప్రజలకు వందల కోట్లు ఎగనామం పెట్టింది. విశాఖలోని అక్షయ గోల్డ్ కంపెనీలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఏజెంట్లు, 14 లక్షల మంది ఖాతాదారులు, మొత్తం 110 బ్రాంచీలు. తమిళనాడు, జార్ఖండ్, ఒరిస్సాలోనూ బ్రాంచీలు ఉన్నాయి. 2007లో ప్రారంభమైన ఈ సంస్థ 5 ఏళ్లలో వందల కోట్లు వసూలు చేశాయి. ఖాతాదారుల నుండి చైన్ లింకింగ్ సిస్టమ్ ద్వారా ఒక్కొక్కరి నుండి 10,000 రూపాయలు వరకు వసూలు చేసింది. ఖాతాదారుడు 300 రూపాయల నుంచి ఎంతైనా కట్టవచ్చు. 1 సంవత్సరం కడితే 1 నెల డబ్బులు ఎక్కువగా అంటే బోనస్ గా ఇస్తారు. మరి వేలల్లో కట్టే వారికి ఫ్లాట్ కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. ఇంకేం, ఏజెంట్లు ప్రజల్ని ఎరవేసి డబ్బులు కట్టించారు. వందల కోట్లు వసూలు చేశాక సంస్థ బోర్డు తిప్పేసింది. గత ఏడాది ఫిబ్రవరి నుండి మెచ్యూరిటీ తీరిన పాలసీ డబ్బులను ఇవ్వాలని ప్రజలు ఏజెంట్లపై ఒత్తిడి తేవడంతో సంస్థ అధ్యక్షుడు రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో ఏజెంట్లను పట్టుకొని ప్రజలు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షిర్డీ సాయి ఆలయంలో భక్తులు సమర్పిస్తున్న బంగారు ఆభరణాల గోల్మాల్ విషయంలో షిర్డీ సాయి ట్రస్ట్ అధికారులకు సంబంధం ఉందని ఆర్టీఐ కార్యకర్త ఆరోపించారు. మహారాష్ట్రలోని షిర్డీ సాయి ఆలయానికి రోజు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. లక్షల విలువైన ఆభరణాలు, కానుకలు స్వామివారికి సమర్పిస్తారు. భక్తుల నుండి వచ్చిన ఆభరణాలని ముంబై పంపించి వాటిని కరిగించి సాయి ముద్రలు చేయించి వాటిని భక్తులకు విక్రయిస్తారు. కానీ ఇక్కడే గోల్మాల్ జరుగుతుంది. ఈ విషయం పైన సంజయ్ కాలే అనే ఆర్టీఐ కార్యకర్త కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎంత బంగారం అయితే కరిగించారో అన్ని ముద్రలు రావటం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఆయన చూపిస్తున్నారు. దీంట్లో సాయి ట్రస్ట్ అధికారుల పాత్ర ఉందని ఆయన అంటున్నారు. షిర్డీ ట్రస్ట్ కి సంబంధించిన నిబంధనల ప్రకారం బంగారం కరిగించే ముందు వాటిని వేలం వేయాలి. ఎవరు తీసుకొని పక్షంలో వాటిని కరిగించేందుకు ముంబైకి పంపించాలి. ఈ విషయంలో ట్రస్ట్ సభ్యులు నిబంధనలు పాటించడం లేదు. వీటిపై విచారణ జరిపితేనే వాస్తవాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో భోజనం వసతి కల్పించాల్సిన మెస్ ను ప్రైవేటీకరణ చేశారు. దీంతో విద్యార్థులు భోజనం సరిగా లేదని ఆందోళన చేపట్టారు. కేయూలో విద్యార్థులకు భోజన వసతి కల్పించాల్సిన మెస్ ను ప్రైవేటీకరణ చేశారు. దీంతో విద్యార్థులు భోజనం సరిగ్గా లేదని ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని పలు విద్యార్థులను మెరిట్ ప్రాతిపదికన కేయూలో చేర్చుకున్నారు. దీంతో అన్ని జిల్లాల్లోని విద్యార్థులు దాదాపు 1,200 మంది దాకా మెస్ లో భోజనం చేస్తారు. గతేడాది మెస్ ప్రైవేటీకరణ చేయడం వలన మెస్ నిర్వాహకులు నాణ్యమైన భోజనం అందించడం లేదు. అన్నంలో పురుగులు, నీళ్ల సాంబార్ను తమకిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. నిన్నటి నుండి యూనివర్సిటీలో నిరవధికంగా దీక్షను కొనసాగిస్తున్నారు. కేయూవీసీ కల్పించుకొని పరిస్థితిని మెరుగుపరుస్తామని, మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉస్మానియా నర్సులు తమ హాస్టల్ని వేరే చోటికి తరలించవద్దంటూ గత కొద్ది రోజులుగా నర్సులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలపడానికి మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఈరోజు ఉస్మానియా సూపరింటెండెంట్ రామ్దాస్, హాస్టల్ ప్రిన్సిపల్ నీలా సింగ్ని కలిశారు. ఈరోజు అహ్మద్ బలాలా హాస్టల్ని సందర్శించారు. ప్రభుత్వం హాస్టల్ని ఇక్కడ నుండి వేరే చోటికి బదిలీ చేస్తే హాస్టల్ నర్సులు ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హాస్టల్ని 1921లో అప్పటి నవాబు నిర్మించారు. A1 స్టార్ ఎన్టీఆర్ మూవీ బాద్షా శుక్రవారం విడుదల సందర్భంగా థియేటర్ల ముందు అభిమానులు టికెట్ల కోసం బార్లు తీరారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ బాద్షా శుక్రవారం వరల్డ్ వైజ్ గా విడుదల కానుంది. టికెట్ల కోసం అభిమానులు అన్ని థియేటర్ల ముందు బార్లు తీరారు. ఎక్కడ చూసినా థియేటర్ల ముందు అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ డైరెక్టర్ శ్రీను వైట్ల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే ఆడియో హిట్ కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చెప్పిన డేటు వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలియదు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని అడ్మిట్ చేసుకోపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి ఆసుపత్రి సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లికి చెందిన కాదర్ అలీ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు. తనను అడ్మిట్ చేసుకోమంటూ బతిమాలాడు. దానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో సిబ్బందికి కాదర్ అలీకి మధ్య వాగ్వివాదం పెరిగి అతనిపై సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది అతి దారుణంగా అందరూ చూస్తుండగానే కాదర్ అలీని ఈడ్చి గెంటేశారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. షిరిడి సాయి ఆలయంలో ఆభరణాల కుంభకోణం. ఉస్మానియా హాస్టల్ ని తరలించవద్దంటూ ధర్నా చేస్తున్న నర్సులు. రాష్ట్రంలో అక్షయ గోల్డ్ ఘరానా మోసం. బాద్షా టికెట్ల కోసం థియేటర్ల ముందు బార్లు తీరిన అభిమానులు. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్.